అది కూడా తక్షణంగా నిర్ణయం తీసుకున్నారు. సో, మనము తిరుగుబాటు చేయడానికి అన్ని కారణాలు 1857లో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ తక్షణ కారణం తర్వాత ప్రారంభం యుద్ధం ఎక్కడయింది? బరక్పూర్, మంగల్ పాండే బరక్పూర్, మీరట్, ఢిల్లీలో అయింది. ఈ క్వెషన్ ఖచ్చితంగా వస్తుంది. 1857లో తిరుగుబాటు ఎక్కడ ఏర్పడింది? బరక్పూర్, మీరట్, ఢిల్లీ. బహదూర్ షా జఫర్ను చక్రవర్తిగా ప్రకటింపజేశారు. 1857లో తిరుగుబాటుకు జరిగిన తర్వాత అప్పుడు మొదటి చక్రవర్తిగా ఎవరిని నియమించారు? బహదూర్ షా జఫర్ని చక్రవర్తిగా ప్రకటించారు. అలాగే నెక్స్ట్ ముఖ్యమైన నాయకులు. ఈ యుద్ధంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులు ఎవరు? ఢిల్లీ బహదూర్ షా జఫర్. ఆయనే కదా మనకి ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు. తర్వాత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. తర్వాత బీహార్ కున్వర్ సింగ్. బీహార్ నుంచి చెందిన కున్వర్ సింగ్ అని. ఈ నలుగురు కూడా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. విఫలమైన కారణాలు నాయకత్వ లోపం. అంటే వీరిలో నాయకత్వం అనేది లోపించింది. సమన్వయత అనేది లోపించింది. ఆధునిక ఆయుధాల కొరత. యుద్ధానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? ఆయుధాలు. మరి అవే మన దగ్గర తక్కువయ్యాయి. అందుకే విఫలం కారణం అయ్యింది. ఫలితాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ ముగింపు అయింది ఎప్పుడు? 1857లో. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ముగింపు ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఇలాంటి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు? 1857లో జరిగింది. ఎవరి సమక్షంలో జరిగింది అని క్వశ్చన్లో వచ్చినప్పుడు మీకు ఢిల్లీ నుంచి బహదూర్ షా ఆప్షన్ ఇచ్చినప్పుడు అదైనా పెట్టొచ్చు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఇచ్చినప్పుడు అదైనా పెట్టొచ్చు, లేదంటే కాన్పూర్ నానా సాహెబ్ కూడా పెట్టొచ్చు, బీహార్ కున్వర్ సింగ్ కూడా పెట్టొచ్చు. లేదు ఇందులో ఇద్దరు పేర్లు ఉన్నా మీరు పెట్టినా వస్తుంది మార్క్. అలాగే ఫలితాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ ముగింపు, బ్రిటిష్ ఖురాన్ పాలన ప్రారంభం, సైనిక్ పరిపాలన మార్పులు. ఇది భారత తొలి స్వతంత్ర సంగ్రామం. భారతదేశానికి స్వతంత్రం అనే ఒక అడుగు, మనకు స్వతంత్రం కావాలి అనే అడుగు ముందుకేసింది కూడా ఈ 1857లోని తిరుగుబాటు కారణాలే. ప్రజలంతా వీటితో బాగా విసుగు చెంది చేసిన తిరుగుబాటు. ముఖ్యంగా ఏవేవి? రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక మత కారణాలు, తక్షణ కారణం, ముఖ్యమైన నాయకులు, విఫలమైన